హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఎడ్యుకేషన్లో వచ్చేసి కవుల గురించి టాపిక్ అండి. 6th క్లాస్కి సంబంధించిన తెలుగు కవులు ఎవరెవరు ఉన్నారో చూద్దాము. 6th క్లాస్లో ఫస్ట్ లెసన్ వచ్చేసి అభినందనలో ఫస్ట్ ఎవరున్నారు? శేషం లక్ష్మీనారాయణాచార్యులు. ఎవరు అంటే శేషం లక్ష్మీనారాయణాచార్యులు. జననం వచ్చేసి 15/4/1947, మరణం వచ్చేసి 17/5/1998లో మరణించడం జరిగింది. జన్మస్థలం వచ్చేసి కరీంనగర్ జిల్లా నగునూరు. ఏది అంటే నగునూరు. తల్లిదండ్రులు కనకమ్మ నరసింహస్వామి. ఎవరు అంటే కనకమ్మ నరసింహస్వామి. వృత్తి తెలుగు భాషోపాధ్యాయుడు. ఏది అంటే ఆయన వృత్తి తెలుగు భాష ఉపాధ్యాయుడు. ఆయన ఎక్కడ అనంటే రంగారెడ్డి జిల్లా. సాహిత్య సృజన పద్యవచన గేయ కవిత్వాలు దక్షిణ భారత హిందీ ప్రచారణ సభ వారి స్రవంతి పత్రికలలో ప్రచురించబడ్డ విమర్శన వ్యాసాలు ఏంటివంటే పద్య వచన గేయ కవిత్వాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలలో ప్రచురింపబడ్డాయని విమర్శన వ్యాసాలు. ప్రత్యేకత వచ్చేసి లలిత మనోహరమైన దేశభక్తి గీతాల రచన. ఏది అంటే లలిత మనోహరమైన దేశభక్తి గీతాల రచన. ప్రక్రియ వచ్చేసి గేయం మాతృ ఛందస్సులో వ్రాయబడి శబ్ద సంబంధమైన లయ కలిగి రాగయుక్తంగా పాడటానికి అనువైనది గేయం. ఆధునిక తెలుగు సాహిత్యంలో గేయ ప్రస్తుకొన్నిగా గురుజాడ అప్పారావును పేరొనవచ్చు. గేయం అనగా పాడగలిగితే అని అర్థం. గేయంలో గుణాలు అంటే మంత్ర గుణాలు. గేయంలో గణాలు ఏంటంటే మంత్ర గణాలు. సెకండ్ది వచ్చేసి స్నేహబంధం. 6th క్లాస్లో వచ్చేసి స్నేహబంధం చూద్దాం. ఎవరు కవి అంటే పరవస్తు చిన్నయ్య సూరి. కాలం వచ్చేసి క్రీస్తు శకం 1806 నుంచి 1862. ఏది అంటే 1806 నుంచి 1862. తల్లిదండ్రులు శ్రీనివాసాంబ వెంకట రంగాచార్యులు. ఎవరంటే శ్రీనివాసాంబ వెంకట రంగాచార్యులు. జన్మస్థలం శ్రీ పేరబాంబుదురు. ఏది శ్రీ పిరమందురు అంటే ఎక్కడంటే తమిళనాడు. రచనలు వచ్చేసి బాలకావ్య, సంస్కృత, సుందరాంధ్ర వ్యాకరణం, పద్యాంతర వ్యాకరణం, విభక్తి బోధిని, అక్షరగుచ్చము, అర్ధశబ్ద చింతామణి వాక్యరణం, ఆంధ్ర శబ్దను శాసనం, శబ్ద లక్షణాలు సంగ్రహణం, నీతి చంద్రిక, నీతి సంగ్రహణం, సృజన రంజని పత్రిక. బిరుదు సూరి అర్బత్ నాట్ దొర ప్రదానం చేశాడు. విశేషాలు నీతి చంద్రికకు మూలం విష్ణు శర్మ పంచతంత్రం. గురువు వచ్చేసి రావిపాటి గురుమూర్తి శాస్త్రి. పత్రిక సుజన రంజని. బాల వ్యాకరణం అనే లక్షణ గ్రంథాలని లక్ష గ్రంథం నీతి చంద్రిక. ప్రక్రియ వచ్చేసి కథా సంక్లిప్తత, ఏకాంశ్వతగత, నిర్భరత, స్వయం సమగ్రతం, సంవాద చతుర్యం, ప్రతిస్పద్య ప్రవర్తన మొదలగు లక్షణాలు గలది కథ. జంతువులు పక్షులు పాత్రలుగా నీతిని, వ్యవహార కుశలతలను పంచతంత్ర కథలు బోధిస్తాయి. ఎవరు అని అంటే పరవస్తు చిన్నయ్య సూరి. నెక్స్ట్ 3rd లెసన్ వచ్చేసి వర్షానికి ఎవరు? డాక్టర్ పల్లా దుర్గయ్య. ఎవరు అంటే డాక్టర్ పల్లా దుర్గయ్య. జన్మస్థలం వచ్చేసి 25/5/1914, మరణం 19/12/1983. జన్మస్థలం వచ్చేసి వరంగల్ జిల్లా మణికొండ. ప్రస్తుతం వరంగల్ అర్బన్ జిల్లా. తల్లిదండ్రులు నరసింహ పాపయ్య శాస్త్రి. ఎవరు? నరసింహ పాపయ్య శాస్త్రి. రచనలు పాలవెల్లి ఖండకావ్యం, గంగిరెద్దు అధిక్షేప కావ్యం, ప్రబంధన విస్మయం వికాసం, పరిశోధన గ్రంథం, చతురవచనోదిది విమర్శన గ్రంథం, అల్లసాని పెద్దన్న విమర్శన గ్రంథం, పరిశోధన గ్రంథాలు. ఏవేవి పరిశోధన గ్రంథాలు అంటే 16వ శతాబ్దం ఎందలి ప్రబంధ వస్మయం, తదికాసం, శైలి తెలంగాణ పదజాలం, సున్నితమైన హాస్యం. ప్రత్యేకత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో మొదటి MA పట్టా అందుకున్నవాడు. ఎవరు అనంటే డాక్టర్ పల్లా దుర్గయ్య. ప్రక్రియ ఖండకావ్యం ఆధునిక కాలంలో ఆంగ్ల కవిత ప్రభావంతో తెలుగులో ఏర్పడిన నవీన ప్రక్రియ ఖండకావ్యం. తెలుగులో ఆధునిక యుగంలో వచ్చిన ఖండకావ్యాలు లఘు కావ్యాలు, ప్రబంధాలు, కావ్యాలు ఆధునిక పద్య కావ్యాలు అవుతాయి. ఇందులో ఆశ్రయుత గోచరిస్తుంది. వస్తువు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం. ఏది అంటే వర్షానికి సంబంధించిన డాక్టర్ పల్లయ్య గురించి కవి పరిచయం. సో లేఖకి ప్రక్రియ ఒక్కటే ఉంటుంది, అదేందో చూద్దాము.
ప్రక్రియ వచ్చేసి లేఖ పరోక్షకంగా ఉన్న వారి సమాచారంను అందించుటకు స్వీకరించుటకు లేఖలు ఉపయోగపడతాయి. లేఖలను వ్యక్తిగత లేఖలు, వృత్తి లేదా వ్యాపార లేఖలు వంటి విభాగాలు చేయవచ్చు. చలం వంటి వారి లేఖలు సాహిత్య సుగంధాలను వెదజల్లుతూ పుస్తక రూపంలో వచ్చినాయి. లేఖల్లో ప్రధానం అయినది విషయం. సో 5th లెసన్ వచ్చేసి శతకసుధ. ఫస్ట్ కవి ఎవరు అని అంటే కవి పేరు బద్దెన. కాలం వచ్చేసి 13వ శతాబ్దము. రచన వచ్చేసి సుమతి శతకం. నీతిశాస్త్ర ముక్తావళి. బిరుదులు వచ్చేసి కమలాసునుడు. విశేషాలు వచ్చేసి వేములవాడ చాళుక్య రాజైన భద్రభూపాలుడని బద్దెన లౌకిక నీతులను అతి సులువుగా కందపద్యాలు ఇమిడ్చి సుమతి శతకాన్ని రాశారు. ఎవరు అంటే బద్దెన. నెక్స్ట్ కవి వచ్చేసి రెండవ కవి పేరు దుర్జటి. కాలం 16వ శతాబ్దము. క్రీస్తు శకం 1500 నుంచి 1530. తల్లిదండ్రులు సింగమ్మ నారాయణాత్మూర్తులు. రచనలు శ్రీకాళహస్తీశ్వర మహత్యము. ప్రబంధం శ్రీకాళహస్తీశ్వర శతకం. బిరుదులు వచ్చేసి సాహిత్య శ్రీవర. కవితా శైలి అతులిత, మధురిమ, మహిమ, ఓజోగుణ ప్రధానం. విశేషాలు 4 అశ్వాసాల శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని ప్రధాన ఘట్టాలు. 1 వశిష్ఠుని వృత్తం, 2 బ్రహ్మ వృత్తం, తాడ్వన అగస్త్యుడు, స్వర్ణముఖి నది కథ, తిన్నడి వృత్తం, నత్కీరుని కథ. వేశ్వ పత్రికలో. ఎవరు అనంటే దుర్జటి. తాడు కవి ఎవరు అనంటే పక్కి వెంకట నరసింహ కవి. కాలం వచ్చేసి 17వ శతాబ్దం. రచనలు కుమారి శతకం. విశేషాలు చిన్న చిన్న పదాలతో ఆధునిక సమాజాన్ని అవసరమైన నీతులను కవి సులభ రీతిలో చెప్పాడు. 4th వన్ కవి పేరు వచ్చేసి ఏనుగు లక్ష్మణ కవి. కాలం వచ్చేసి 18వ శతాబ్దం. తల్లిదండ్రులు వచ్చేసి పెరమాంబ తిమ్మ కవి. నివాసం పెద్దపురం సంస్థానం పెద్దాడ గ్రామం. రచనలు సుభాషిత రత్నావళి, రామేశ్వర మహత్యం, విశ్వామిత్రం చరిత్రం, గంగా మహత్యం. విశేషం భర్తహరి సుభాషిత త్రిశతిని అనువాదించిన కవులలో లక్ష్మణుని కవి ఒకడు. నెక్స్ట్ 5th కవి వచ్చేసి కౌకుంట్ల నారాయణరావు. కాలం వచ్చేసి 1883-1953. నివాసం రంగారెడ్డి జిల్లా కౌకుంట్ల గ్రామం. రచన ప్రభుతైన శతకం, మకుటం, త్రనైన. 6th కవి పేరు వచ్చేసి శిరషన్ హల్ కృష్ణమాచారులు. కాలం జననం 1308, 13వ తారీఖు 8వ నెల 1905. మరణం వచ్చేసి 15/4వ నెల 1992. జననం వచ్చేసి 13వ తారీఖు 8వ నెల 1905. మరణం వచ్చేసి 15/4వ నెల 1992. జన్మస్థలం నిజామాబాద్ జిల్లా మోర్తూడు. నివాసం కోరుట్ల. రచనలు కలశాభ్యుదయం, రామానుజన చరిత్రం, చిత్రప్రబంధనం, రత్నమాల, ఖండకావ్యం, గాంధీతాత శతకం. బిరుదులు అభినవ కాళిదాసు. విశేషాలు తెలంగాణ తొలి శతవాది. ఎవరు అంటే కృష్ణమాచార్యులు. 7th వన్ కవి పేరు వచ్చేసి సూరోజు బాల నరసింహాచారి. కాలం జననం 9/5/1946. మరణం 2/2/2014. జన్మస్థలం నల్గొండ జిల్లా చిన్న కాపర్తి. రచనలు కవిత సంకీర్తనం, బాల నృసింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత, కందామృతం, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, భరత సింహ శతకం. బిరుదు వచ్చేసి సహజ కవి. ఎవరు ఈయన అనంటే బాల నరసింహాచారి. లాస్ట్ 8th కవి పేరు వచ్చేసి డాక్టర్ టివి నారాయణ. జననం వచ్చేసి 26/7/1925. జన్మస్థలం హైదరాబాద్. రచనలు జీవన వేదం, హర్షపుత్ర శతకం, భవ్యచరిత్ర శతకం, ఆత్మదర్శనం, కవితా సంపుటి, అమర వత్సుదాద స్రవంతి. వ్యాస సంపుటి. ప్రక్రియ వచ్చేసి శతకం 100 లేదా 108 పద్యాలు కలిగిన అనిబంధ కావ్యము శతకం అంటారు. శతకంలో మకుట నియమం, చంద్రో నియమం, ముక్త నియమం, ఆత్మశ్రయం, రస నియమం, వస్తు భిన్నత్వ అనే లక్షణాలుంటాయి. నీతి, భక్తి, హాస్య, వేదాంతం మొదలైన విషయ భేదాన్ని బట్టి విశ్లేషించదగిన శతక భేదాలు. తెలుగులో పాల్వురికి సోమనాథునికి వృషాది శతకం అనే తొలి శతకాలలోని పద్యాలను ముక్తకాలు అందురు. ఏది అని అంటే శతకాలలోని పద్యాలను ఏమంటారంటే ముక్తకాలు అంటారు. ముక్తక పద్యం దేనికది స్వతంత్ర భావంతో ఉంటుంది. ముక్త పద్యం దేనికది స్వతంత్ర భావంతో ఉంటుంది. నెక్స్ట్ పోతన బాల్యం. 6th లెసన్ వచ్చేసి డాక్టర్ వానమామలై వరదాచార్యులు. కాలం
జననం 16/8/1912, మరణం 30/10/1984. జన్మస్థలం వరంగల్ జిల్లా మణికొండ గ్రామం, ప్రస్తుతం వరంగల్ అర్బన్ జిల్లా. నివాసం ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు గ్రామం, ప్రస్తుతం మంచిర్యాల జిల్లా. రచన పోతన చరిత్రము, మణిమాల సూక్తి, వైజయంతి, జయధ్వజం, వ్యాసవాణి, కూలిపోయే కొమ్ము, వచన కవిత సంపుటి, రైతు బిడ్డ, బుర్రకథలు సంపుటి, స్తవరంజ పశంచతి, భద్రాచలం, బాసర, తిరుపతి, శ్రీశైలం, సింహాచలం, క్షేత్రాలపై ఏదో శతకాలు, మానవులంతా మనవాళ్ళే, నవలల, వైశాలిని నాటకం, బాధ కంటే బోధ మేలు, గొల్ల సుద్దులు, ప్రవహసనాలు, తులసి నారాయణ, రామాయణం, హరికథ. బిరుదులు: అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి, కవిత వసంత, రుద్రేక్ష చక్రవర్తి మొదలగు. పురస్కారాలు: పోతన చరిత్రమును ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, సంపూర్ణాంధ్ర సంస్కృత విశ్వవిద్యాలయం వారి విద్యా వాచస్పతి డిలిట్ అవార్డు. ప్రక్రియ: కావ్యం అనగా వర్ణాలతో కూడినది అని అర్థం. నెక్స్ట్ 7th లెసన్ వచ్చేసి ఉడత సహాయం. గోన బుద్ధారెడ్డి. కాలం వచ్చేసి 13వ శతాబ్దం. తండ్రి విఠల రంగనాథుడు. రచన రంగనాథ రామాయణం ద్విపద యుద్ధకాండ వరకు. బిరుదులు: కవి కల్పతరువు, కవిలలో ఒక భుజుడు, నిశల శబ్ద పాకజ్ఞుడు, రామాయణం మర్మజ్ఞుడు. విశేషాలు: తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం. తెలంగాణలోని రచించబడ్డ తొలి కావ్యం. గోన బుద్ధారెడ్డి కాకతీయుల సామంతరాజుగా వర్ధమానపురాన్ని పాలించేవాడు. రంగనాథ రామాయణం ఉత్తరకాండమును బుద్ధారెడ్డి కుమారుడు కాచభూపతి విఠలనాథుడు వ్రాసారు. గోన బుద్ధారెడ్డి వంశాన్ని వెల్లడి చేయు శాసనం బుధపూర శాస్త్రం. రంగనాథ రామాయణంలోని వాల్మీకాలైన వృత్తాలు ఉండటంతో జానపద కళాకారులచే బొమ్మలాట రామాయణంగా కీర్తించబడినది. ప్రక్రియ: ఇంకొక నెక్స్ట్ పాయింట్ ఉంది. బుద్ధారెడ్డి తండ్రి కోరికపై రచించడంతో రంగనాథ రామాయణం అనే పేరు వచ్చింది. ప్రక్రియ: ద్విపద దేశి కవిత ప్రక్రియ. ప్రతి పాదం 3 ఇంద్రగణాలు, ఒక సూర్యగణం కలిగి 2 పాదాలు గల ఛందస్సును ద్విపద అంటారు. ద్విపదం అంటే ఏంటంటే ద్విపద దేశి కవిత ప్రక్రియ. ప్రతి పాదం 3 ఇంద్రగణాలు, ఒక సూర్యగణం కలిగి 2 పదాలు గల ఛందస్సును ద్విపదం అంటారు. కావ్యం అసంత ద్విపద ఛందస్సులో వ్రాయబడే దానిని ద్విపద కావ్యం అంటారు. పాల్వురికి సోమనాథుడికి బసవ పురాణం, పండితారాధ్య చరిత్రలు తొలి ద్విపద కావ్యాలు. నెక్స్ట్ 8th లెసన్ వచ్చేసి చెరువుకు వచ్చేసి ప్రక్రియ ఒక్కటే ఉంటుంది. స్వాగతం. రచయిత లేదా రచనల్లోని ఒక పాత్ర తన మనోఫలానికి హృదయగతమైన తర్జన భజనను, జ్ఞాపకాలను, ఆనంద వేషాలను, అనుభూతులను యథాతథంగా రచించడాన్ని స్వాగతం అంటారు. నెక్స్ట్ చీమల బారు 9th లెసన్ ఏంటి అంటే పొట్టపల్లి రామారావు. కాలం క్రీస్తుశకం 1917-2001. జన్మస్థలం ధర్మసాగరం మండలం, తాటికాయల గ్రామం, వరంగల్ అర్బన్ జిల్లా. రచనలు: ఆత్మవేదన, మెరుపులు చుక్కలు అనే కవిత సంపుటాలు, మహాత్రక్షం, జీవితాంతం, ఖండితాలు, పగ, మునుగు అనే రచనలు, జైలు తొలి కథ సంపుటి. ఆత్మవేదనలో తన కావ్యం ప్రపంచంలోకి రావటానికి గల నేపథ్యం రాశారు. మెరుపులు కవితోక్తులు చెప్పారు. చుక్కలు అదృష్టం, బలహీనతలు, కీర్తి, మృత్యువు లాంటి విషయాలు చెప్పారు. మహాత్రక్షం అనూహ్యాలను అనుసరించడం తగదన్నారు. చీమల బారు కవితల్లో క్రమశిక్షణతో మనిషి కృషి చేస్తే అతనికి లేమి ఉండదంటారు. కవి మరణిస్తాడు, కావ్యం బ్రతికి ఉంటుంది. కవి శరీర, కావ్యం ఆత్మ అని పలికారు. విశేషాంశాలు: కథలు, గేయాలు, గల్పిక, నవలలు, నాటకం, లేఖ సాహిత్యం మొదలగు అనేక ప్రక్రియలలో రచనలు చేశాడు. కాళోజీ, వట్టికోట అల్వారు స్వామి రచనల వేత ప్రభావితులయ్యారు. నెక్స్ట్ వరంగల్లో సత్యాగ్రహం చేసి తొలి కవిగా ఉన్నారు. ప్రక్రియ: వచన కవిత. చందోనియతి లేక స్వేచ్ఛగా, భావప్రదంగా, కవితాత్మక పక్తులలో సాగుతుంది. వస్తువు
అభివ్యక్తి శిల్పం ఆధారంగా రచన కవితలు పేరు పొందాయి. నిరాడంబరంతు తగు లయ అత్యప్రాస్య దీని లక్షణానికి సినారే పేరున్నారు. అంటే నిరాడంబరంత తూగు లయ అత్యంతప్రాస దీనికి లక్షణాలుగా సినారే పేరున్నారు. పద్య కవితానికి వ్యతిరేకంగా అభ్యుదయవాదులు వచనలు కవితలను ప్రవేశపెట్టారు. ఆంగ్లంలో ఫ్లీవర్గా పిలువబడే వచన కవిత ప్రజాస్వామ్య వాహికగా గుర్తించబడింది. వచన కవితలను దాశరథి విద్యుత్ ఛందస్సు అని, శ్రీశ్రీ కుందర్తులు వచన గేయం, వచన గీతం అని, కోవెల సంపత్కురమాచార్యులు వచన పద్యం అని, అవంస సోమసుందర్ ముక్తచందామణి వరవరరావు స్వచ్ఛంద కవిత అని పేరున్నారు. అపిరాలాల విశ్వాసం వచన కవితలకు ఆ పేరు పెట్టాడు. చెప్పేది వచనమైన అందులో కవిత్వం పాలు ఉంటేనే అది వచన కవిత అంటారు. నెక్స్ట్ బాలనాగమ్మ. ప్రక్రియ వచ్చేసి జానపద కథ. ఇతివృత్తం వచ్చేసి సాహసం. జానపదులు కర్ణకార్ణిగా చెప్పుకునే కథలను జానపదుల కథలు అంటారు. ఇవి వాగ్రాగ రూపంలోనే ప్రసిద్ధమై ఉంటాయి. ఈ కథలలో అద్భుత రసం పోషించబడుతుంది. మానవ వాహితి శక్తులు, తంత్రాలు, సాహస కథలు ఈ కథలను నడిపిస్తాయి. బాలనాగమ్మ వంటి జానపద కథలు వివిధ కళారూపాలలో ప్రదర్శించబడి ప్రజల హృదయంలో స్థిరంగా నాటుకుపోయాయి. ఆచార్య నాయని కృష్ణకుమారి తెలుగు జానపద గేయాల రథాలను గురించి పరిశోధన చేసి అనేక గాథలను వెలుగులోకి తెచ్చారు. నెక్స్ట్ పల్లెటూరి పిల్లగాడ. సుద్దాల హనుమంతు. కాలం జననం 6/6/1910, మరణం 10/10/1982. తల్లిదండ్రులు లక్ష్మీ నరసింహ, బుచ్చి రామారావు. జన్మస్థలం నల్గొండ జిల్లా పాలగుర్తు, ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా. రచనలు వీర తెలంగాణ, గొల్లసుద్దులు, రాజకీయ సాధువేషాలు, యథార్థ భజనమాల, పల్లెటూరు పిల్లగాడ గేయం. విశేషాలు: చైతన్య గీతాలు, యక్షగానాలు, బుర్రకథలు, పిట్టల దొర కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యపరిచాడు. హేతువాదిగా పేరొన్నాడు. ప్రక్రియ పాట అత్యంత ప్రాచీనమైన సాహిత్య ప్రక్రియ. లిఖిత సాహిత్యానికి ముందే ప్రజా జీవన విధానంలో పాట అంతర్భాగమైంది. వినోదం, మత ఉద్యమాల, మహాపురుషుల గాథలు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, విషాద వృత్తాలు, సాహస గాథలను జానపదులు పాటలుగా పాడుకునే అలవాటు ఉంటుంది. ఆధునిక కాలంలో ప్రజా కవితగా పేరు పొందిన సాహిత్య ప్రక్రియ పాట. బిరుదు రాజు రామరాజు, నాయని కృష్ణకుమారి వంటి వారు జానపదుల పాటలను సంకలనం చేశారు. నండూరి విశ్వనాథ వంటి వారు పాటలను వ్రాసిన పాటలకు ఉద్యమ శక్తిని, జానకర్షణను వ్యాప్తి కలుగజేసిన వారిలో అగ్రగణ్యుడు ఒకరు అంటే గద్దర్. తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తిని నింపడానికి అనేక మంది వేల కొద్ది పాటలు రాయగా తెలుగులో ఉద్యమ గీతాలను గ్రంథములను ఎస్వి సత్యనారాయణ రచించాడు. నెక్స్ట్ కాపాడుకుందాం. ప్రక్రియ సంభాషణ. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య జరిగే మాటలను కొనసాగింపును సంభాషణ అంటారు. సంభాషణలు మన కళ్ళు ముందు పాత్రలు మాట్లాడినట్టు అనుభూతిని కలిగిస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.